శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది చందమామ కథల్లో భాగంగా ఒక కథ. సోమయ్య శుద్ధ అమాయకుడు. 10వ తరగతి వరకు చదువుకున్నా బొత్తిగా లోకజ్ఞానం లేనివాడు. విషయం తల్లిదండ్రులకు తెలిసి ఎలాగోలాగా అతనికి పక్క గ్రామంలోని ఈశ్వరమ్మతో వివాహం చేశారు. ఊరు దాటకుండా ఇంటి పట్టునే వ్యవసాయం చేసుకుంటూ ఉండడంతో అతని సంగతి ఎవరికీ తెలియకుండా కాలం గడిచిపోతోంది. అయితే ఒకరోజు తన బావమరిదికి సూరాపురంలో పెళ్లి జరుగుతోందని తెలిసి ఆనందపడిపోయాడు సోమయ్య. అమ్మా, నేను మా ఆవిడతో కలిసి వెళ్తాను అని అడిగాడు తన తల్లిని. పెళ్లికి వెళ్తే కొత్త ఊళ్ళో బంధువులందరికీ తన కొడుకు వెర్రిబాగులతనం గురించి తెలిసిపోతుందని, పరువు పోతుందని కంగారు పడిపోయింది ఆమె. వద్దురా, మీ ఆవిడ ఒక్కతనే పంపించు, పొలం పనులు ఎక్కువగా ఉన్నాయి కదా, రాలేమని కబురు పంపించేసేయి అని చెప్పింది ఆవిడ. ఎంత చెప్పినా వినిపించుకోకుండా మారం చేశాడు సోమయ్య. విధిలేక కోడలితో విషయమంతా వివరంగా చెప్పి, జాగ్రత్తగా చూసుకోమ్మా, మన ఇంటి పరువును కాపాడు అని బతిమలాడింది. ఆ విషయం కొత్తగా అత్తగారు చెప్పినా భర్త ప్రవర్తన ద్వారా ఏనాడో గమనించింది ఈశ్వరమ్మ. అయితే పెళ్ళి అయిపోయింది కనుక సర్దుకుపోయింది ఆమె. అలాగేనత్తయ్య అని చెప్పి పెళ్ళికి బయలుదేరారు వాళ్ళిద్దరూ. నేను ఒకసారి ఊరంతా తిరిగి వస్తాను అన్నాడు సోమయ్య భార్యతోటి. అతనికి ఇప్పుడు స్వతంత్రం లభించిన ఖైదీలాగా ఆనందంగా ఉన్నాడు. ఊళ్ళో కట్టుదిట్టాలతో ఎవరితో ఎక్కువగా కలవకుండా పెంచింది తల్లి. ఇప్పుడు కొత్త ఊరికి వచ్చాడు, పక్కనే తల్లి కూడా లేదు. వద్దండి, జాగ్రత్తగా విడిదింట్లోనే కూర్చోండి, మీ అమ్మగారు చెప్పింది జ్ఞాపకం ఉంది కదా, మనం ఏదైనా తెలివి తక్కువగా వ్యవహరిస్తే అభాస్ పాలవుతాం అని చెప్పింది ఆమె. కాదు, నేను అలా తిరిగి వస్తా అని పట్టుపట్టాడు సోమయ్య. అప్పుడే అటు పక్కగా వస్తున్న సోమయ్య బావమరిది, ఏమిటి వాదించుకుంటున్నారు అని అడిగాడు విషయం తెలుసుకొని. ఇంత విషయానికి ఎందుకు వాదన, వెళ్ళిరాని చెల్లి అని ఒక ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంకేం చెప్పలేక జాగ్రత్తగా వెళ్ళిరమ్మని, ఎందుకైనా మంచిది ఈ వీధి గుర్తుపెట్టుకోండి, గుర్తుగా జ్ఞాపకం ఏదైనా ఉంచుకుని ఎక్కువ దూరం వెళ్లకుండా తిరిగి వచ్చేయండి అని చెప్పి పంపించింది. అలా వెళ్ళిన సోమయ్య ఎంతసేపటికి తిరిగి రాలేదు. భోజనాల సమయం కూడా దాటిపోతోంది. కంగారు పడి వెతకడానికి తన చిన్నన్నయ్యను పంపించింది ఈశ్వరమ్మ. సైకిల్ వేసుకుని ఆ ఊరంతా తిరిగి అతనికి 2-3 వీధులు దాటగానే దీనంగా తచ్చాడుతున్న సోమయ్య తారసపడ్డాడు. ఏమిటిది బావా, భోజనాలు వేళయింది, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, ఊరికే ఇలా తిరుగుతున్నా, ఇప్పుడు 1 గంటే కదా అయ్యింది. అసలు విషయం చెప్పకుండా బావమరిది దగ్గర మొత్తానికి బయటపడ్డాడు. సరిపోయింది, అక్కడ చెల్లి కంగారు పడుతోంది, పదండి పదండి అని తీసుకొచ్చి విడిదింట్లో దింపాడు. ఈశ్వరమ్మ ఊపిరి పీల్చుకుంది. ఎవరూ లేకుండా చూసి భర్తను అడిగింది, ఏంటండి, జాగ్రత్తగా ఏదైనా గుర్తులు పెట్టుకుని రమ్మంటే ఎక్కడ తిరుగుతున్నారు ఇప్పటి వరకు? దానికి సోమయ్య, ఏం చేయమంటావు, మన వీధి ముందు 2 మేకలు బయట ఏవో చెట్ల ఆకులు తింటూ నేను బయటికి వెళ్ళేటప్పుడు కనబడ్డాయి, వాటిని గుర్తుగా పెట్టుకుని వెళ్ళా. నేను తిరిగి ఎంత వెతికినా ఆ మేకలు కనిపించలేదు, ఏ వీధో మంది తెలియలేదు. ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతుంటే మీ అన్నయ్య వచ్చాడు అంటూ మెల్లిగా నానుస్తూ చెప్పాడు సోమయ్య. ఈశ్వరమ్మ తల కొట్టుకుని, అయ్యో కర్మ, ఎవరైనా మేకల్ని ఆవుల్ని కుక్కల్ని గుర్తుపెట్టుకుంటారా? అవి ఎక్కడికి వెళ్తాయో ఏమిటో, ఏమన్నా దొరికితే తిని వాటి మాన అనేవి పోతాయి, ఏదైనా స్థిరంగా ఉండే వాటిని గుర్తుగా పెట్టుకుని వెళ్ళాలండి అని చెప్పింది. సరే సరే అని తలకాయ గట్టిగా ఊపాడు. మధ్యాహ్నం భోజనం చేశాడు సోమయ్య. ఊర్లోకి వెళ్ళి తిరగాలని అనిపించింది. భార్యతో చెప్పాడు. ఈశ్వరమ్మ, వద్దు బాబు, పొద్దున చేసిన నిర్వాకం చాలు, సాయంత్రం కాఫీల వేళకు అన్నయ్య వాళ్ళు మీ గురించి అడుగుతారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది. ఏం పర్వాలా, ఈసారి నువ్వు చెప్పినట్టు ఏదైనా స్థిరంగా ఉండేవాటిని గుర్తుపెట్టుకొని వెళ్తా అని ధీమాగా చెప్పి బయలుదేరాడు సోమయ్య. ఇంకేం అనలేక ఈశ్వరమ్మ గమ్మునుంది. కానీ సాయంత్రం 7 గంటలైనా మనిషి పత్తాలేడు. ఇక తప్పక తిరిగి తన చిన్నన్నయ్యని పిలిచి విషయం చెప్పి పంపించింది. యథాప్రకారం ఊరంతా తిరిగి సోమయ్యను పట్టుకుని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఈసారి మళ్ళీ ఎలా తప్పిపోయారండి అని అడిగింది. నువ్వు చెప్పినట్టే మన వీధి గుమ్మం ముందు ఓ ఇస్త్రీ బండి వాడిని గుర్తుపెట్టుకుని వెళ్ళాను, కానీ ఇప్పుడు చూస్తే ఆ బండి వాడు లేడు, నన్నేం చేయమంటావు మెల్లిగా చెప్పాడు. మన వీధి ముందు ఇస్త్రీ బండి ఎక్కడుంది, మీరు దేన్ని చూసి ఏమనుకుంటున్నారో అని వెక్కిరించింది ఈశ్వరమ్మ. లేదు, నేను ఖచ్చితంగా చూసా, చిన్న బండి, దాని మీద ఇస్త్రీ చేసుకుంటున్నాడు ఒకతను అన్నాడు సోమయ్య. ఈశ్వరమ్మ నెత్తికొట్టుకుని, అయ్యో కర్మ, ఏదో రోడ్డు మీద పోయే బండి అయి ఉంటుందండి అని నవ్వుకుంటూ ఎవరో పిలిస్తే వెళ్ళింది. 1 గంట తర్వాత, పెళ్ళి రాత్రి 2ంటికి కదా, ఊర్లోకి వెళ్ళొస్తా, రాత్రి పట్టణం దీపాలతో కళకళలాడుతూ ఉంటుంది, ఒకసారి చూసొస్తా అన్నాడు సోమయ్య భార్యతోటి. జరిగింది చాలు నాయన, పెళ్లి హడావిళ్ళ మీ గురించి ఎవరు వెతుక్కుంటారు, నా మాట విని బుద్ధిగా ఇంట్లో కూర్చోండి
అని బతిమలాడి చెప్పింది ఈశ్వరమ్మ. ఏం పర్వాలేదు, ఈసారి మన వీధి పేరు జ్ఞాపకం ఉంచుకొని రిక్షా వాళ్ళకి చెప్తా, వాళ్ళే చక్కగా తీసుకొచ్చేస్తారు. తన తెలివితేటలకు భార్య మెచ్చుకుంటుందని గర్వంగా చెప్పాడు సోమయ్య. అయితే ఈ వీధి పేరు ఏమిటో కనుక్కొని వస్తాను ఉండండి అని వెళ్ళబోయింది ఆమె. అక్కర్లా, వీధి చివర గోడ మీద ఉంటుంది కదా, రాసుకుని వెళ్తాలే అని వెళ్ళిపోయాడు సోమయ్య. రాత్రి 10 భర్త రాకపోయేసరికి గాబరా వచ్చేసింది ఈశ్వరమ్మకి. ఈసారి అన్నయ్యని పంపించడానికి సిగ్గేసింది. మరో అరగంట చూసి అన్నయ్యకు చెప్దామనుకుంది. ఎందుకైనా మంచిదని ఈ వీధి చివరకు వెళ్ళి నించుంది. ఇంతలో మెల్లిగా కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్న భర్తను చూసేసరికి పోయిన ప్రాణం లేచొచ్చినట్టయింది. ఏంటండి, ఏమైంది, మళ్ళీ ఏమైంది అని అడిగింది. ఏం చేయమంటావు, ఎంత జాగ్రత్తగా వెళ్ళినా చుక్కెదురే అయింది ఏడుపు గొంతుతో చెప్పాడు సోమయ్య. ఏం వీధి పేరు రాసుకుని వెళ్ళలేదా? వెళ్ళాను, అదిగో ఆ మూల గోడ మీద ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి కదా, నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, అయినా అలాగే కాగితం మీద ఉన్నదన్నట్టు రాసుకుని వెళ్ళి వచ్చేటప్పుడు రిక్షా వాళ్ళకి చూపిస్తే ఒకటే నవ్వు. బాబు, దాని మీద వ్రాసి ఉన్న అర్థం ఇంకా నోటీసులు అంటించరాదని చెప్పారు అని చెప్పాడు సోమయ్య. చంపారు, ఏదో దేవుని దేవల తిన్నక ఇంటికి వచ్చి చేరారు, అంతే చాలు, పదండి ఇకనైనా తిరగకుండా బుద్ధిగా విడుదలనే కూర్చోండి అంటూ పెళ్లి మండపం వైపు దారి తీశారు ఇద్దరు. రోజుకి కథతో ముగిద్దామండి, తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.